అంశాలు మీ ద్వారా తీసుకొస్తున్నాను. అంటే జనరల్ గా ఒక ఉప ఎన్నిక అనేది సాధారణంగా జరుగుతుంటది. దాన్ని రొటీన్ గా జరిగే వ్యవహారం కాకుండా ఇప్పుడు మొత్తం 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఎన్నికలాగా తెలంగాణ ప్రజలు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లాగా అయిపోయింది. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గొంతు గాని, మాగంటి సునీత గారి గొంతు గాని ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఎవరి మధ్య ఎలక్షన్ జరుగుతుందంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఉంది. దీన్ని పూర్తిగా తెలంగాణ మొత్తం ఎలక్షన్ గా మార్చారు. అంటే రాజకీయ నేపథ్యం ఎందుకు ఇంత సీరియస్ గా ఉంది అంటే, ఒకటి అసలు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి గారు తెచ్చారా, లేకపోతే హైకమాండ్ డిసైడ్ చేసిందా అంటే, నాకున్న సోర్సెస్ ద్వారా హైకమాండే నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చింది, రేవంత్ రెడ్డికి తప్పనిసరి పరిస్థితి అయింది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన బైసాబ్ అంటారు కదా, ఒక ఆయన ఫహీం ఖురేషీకి లేకపోతే రంజిత్ రెడ్డికి ఇద్దామని చూశారు. కానీ హైకమాండ్ బీసీ ప్లస్ గతంలో నవీన్ యాదవ్ కి ప్రామిస్ చేసినప్పుడు నేను కూడా అజయ్ కుమార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఉండే, నేనే స్వయంగా ఆయన్ని నవీన్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్లి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు ఆయనకి ప్రామిస్ చేశారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మేము ఎంపీ టికెట్ ఇస్తాము లేకపోతే మిమ్మల్ని అకామిడేట్ చేస్తామని. అది ఒకటి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ ఎలక్షన్ అనేది కీలకం అయిపోయింది, ఎందుకు ఆయన ఫ్రస్ట్రేషన్ తో ఇరిటేషన్ తో మాట్లాడుతున్నాడు అంటే, హైకమాండ్ బీహార్ ఎలక్షన్స్ తర్వాత ప్లస్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని నాకు నిన్న చెన్నైలో ఉదయనిధి మారన్, మన దయానిధి మారన్ గారి ఫ్రెండ్ ఉదయనిధి మారన్ దగ్గర కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి సంబంధించిన వాళ్ళు, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఏదో అనుకుంటే ఏదో అయిందని చెప్పి హైకమాండ్ కూడా తెలిసి వచ్చింది. రేవంత్ రెడ్డికి గారు మాట్లాడుతున్న భాష గాని, ఆయన ఎందుకు ఇంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, డూ ఆర్ డై అని తీసుకున్నారు అని చూస్తే, ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా హైకమాండ్ ఏదో మార్పు చేస్తుంది అనేది అగ్ని పరీక్ష లాంటిది ఎదుర్కొంటున్నారు. సెకండ్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సిట్టింగ్ సీటు 3 సార్లు గెలుచుకున్న సీటు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ సీటు గెలవడం ద్వారా నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ కావచ్చు, ఒక నెరేటివ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సోషల్ మీడియా మేనేజ్మెంట్ గానీ క్యాంపెయిన్ లో గానీ ప్రతి దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధిస్తుంది ఈ రోజున్న పర్సెప్షన్ మేనేజ్మెంట్ తీస్తే. కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ నేను నాకున్న సోర్సెస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పార్టీ ఒక వర్గానికి చెందిన చాలా మందిని చార్మినార్ ఓల్డ్ సిటీస్ నుంచి దాదాపు 1000 కుటుంబాలని మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన సందర్భంలో వాళ్ళు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 1000 కుటుంబాలని ఇక్కడికి మార్చారు ఓటర్లను అఫీషియల్ గా అనేది నాకున్న సోర్స్. మీకు కావాలంటే ఆఫ్ ద రికార్డు కూడా ఇస్తా డీటెయిల్స్. కుటుంబాలను మార్చారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే నేను ఈ మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత గతంలో ఎంఐఎం కి 8,000 ఓట్లే వచ్చాయి. ఇక్కడ దాదాపు 1,00,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నా కూడా అజారుద్దీన్ కి 60,000 ఓట్లు వచ్చాయి, ఎంఐఎం కి 7,800 ఓట్లే వచ్చాయి. ఎంఐఎం సీరియస్ గా ఫైట్ చేయలేదు, బీఆర్ఎస్ చెప్పింది కాబట్టి ఫైట్ చేసింది. అప్పుడు అజారుద్దీన్ నుంచి మైనారిటీ ఓట్ అజారుద్దీన్ అవుట్ రైట్ గా పడకుండా కట్ చేసేందుకు కోసం పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాకున్న సోర్సెస్ ద్వారా ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంత సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసినా ఎంత చేసినా అది సోషల్ మీడియాలో పై చేయి సాధిస్తుంది కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ లో వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గల్ఫ్ ఓటర్లు ఒక 10,000 నుంచి 15,000 ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లని ఎట్లా మేనేజ్ చేయాలో మాకు తెలుసు. సెకండ్, కొత్తగా ఈ 3 నెలలు 4 నెలల్లో దాదాపు ఒక 10,000 ఓట్లు జాయిన్ అయ్యాయి, అవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. ఇంకొకటి, మీరు కూడా జర్నలిస్ట్ ఉన్నారు, నేను కూడా జర్నలిస్ట్ ఉన్నా, రాజేందర్ నగర్ గానీ ఓల్డ్ సిటీ ఏరియాలో మార్నింగ్ 8 to 10 ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా పోలరైజ్ అవుతుంటాయి. అంటే అసలు ఒక వర్గం వాళ్ళు పోలింగ్ బూత్ కి వెళ్లే లోపే అది ఓపెన్ రిగ్గింగ్ అనేది జరుగుతుంటది కొన్ని ఏరియాలలో, అది అందరికీ తెలిసిన సీక్రెట్. ఇంకొకటి తెలుసు, మన గతంలో ఒకసారి బుర్కా వేసుకొచ్చిన కొంతమంది మహిళల్ని మీరు దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీకి చెందిన మాధవీలత గారు పట్టుకుంటే అసలు మా మత వర్గ సెంటిమెంట్స్ దెబ్బతింటాయని, అంటే అసలు మహిళల పురుషుల వాళ్ళు ఓటర్లా కాదా అనేది చెక్ చేయడం అంత ఈజీ కాదు కొన్ని ఏరియాల్లో. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మేము గ్రౌండ్ లో పై చేయి సాధిస్తామని వాళ్ళ స్ట్రాటజిస్టులు నాకు తెలిసిన మిత్రులు పనిచేస్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. మార్నింగ్ 8 to 10 కొన్ని ప్రాంతాల్లో గుంపు గుత్తగా ఓట్లు వేసుకోవడం అనేది మనకు ఓల్డ్ సిటీలో గానీ కొన్ని ఏరియాల్లో మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఇవన్నీ ఫ్యాక్ట్స్. కాబట్టి ఒక్కసారి అది కూడా దృష్టిలో తీసుకోవాలి. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇది డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. ఒకవైపు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎలక్షన్ లాగుంది,
ఇది ఈ 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైన వ్యతిరేక గ్రౌండ్ లో కనబడుతుంది. ముఖ్యంగా మంత్రులు సీతక్క లాంటి ఆమె కూడా ఇలా ఇక్కడ లేకుండా నెదర్లాండ్స్ లో ఉన్నారు. సీతక్క చాలా మంది మంత్రులు పైపైన ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత సీరియస్ గా ప్రచారం చేయాలో అంత సీరియస్ గా ప్రచారం చేయట్లేదు. ఒకవైపు సర్వేలు అన్ని మీడియా సోషల్ మీడియాలో కానీ అన్నిట్లో కూడా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉందని చెప్పడంతో ఇందాక ప్రకాష్ అన్న చెప్పినట్టు న్యూట్రల్ ఓటర్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ రోజు పరిస్థితి తీసుకుంటే గ్రౌండ్ రియాలిటీ నాకు తెలియదు కానీ మీడియా మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. అంటే ఓన్లీ మీడియా మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియా వరకు ఓకే, ఆన్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పై చేయ మీరు చెప్పేది? ఆన్ గ్రౌండ్ లో కూడా ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే మంత్రులు ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఒకవైపు ఏమో టిఆర్ఎస్ తన మొత్తం ఒక ప్రతి 100 ఓట్లకి ఒక ఇన్ఛార్జ్ ని పెట్టి చాలా సీరియస్ గా అంటే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అగ్రెసివ్ క్యాంపెయిన్ 360 డిగ్రీస్ లో చేస్తుంది. వాళ్ళు ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. కానీ అంత ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంత స్పందన రావట్లేదు. అది మనకి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇంకోటి హైడ్రా బాధితులు చాలా మంది ఉన్నారు. నిరుద్యోగులు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 31 కాన్స్టిట్యున్సీలు తిరిగినాము. మా నిరుద్యోగ మిత్రులంతా కూడా ఒకవైపు గుండాలు దాడులు చేస్తున్నా కూడా నిరుద్యోగుల తరపున అస్మా అనే అమ్మాయి ప్రచారం చేస్తుంది. చాలా అగ్రెసివ్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో సపోర్ట్ చేసిన మేధావి వర్గం గాని ప్రశ్నించే గొంతులు గాని ఇంటలెక్చువల్స్ గాని పౌర సమాజం నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. గతంలో శరత్ సార్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మీ ఇద్దరే కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఎన్నికల సమయంలో మాట్లాడింది. మీరు అన్నట్టు నవీన్ యాదవ్ ను పరిచయం చేశారంటే కీలక పాత్ర కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఇంటలెక్చువల్స్ మేధావుల తరపున మీ ఇద్దరు ఉన్నారు. మీ ఇద్దరు కూడా దూరం అయినట్టు కనబడుతుంది నాకు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? శరత్ సార్ అయినా నేనైనా మేము ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాము. ప్రకాశ్ అన్న ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అన్నాడు. ఆ రోజు కేసీఆర్ ఒక నియంతలాగా కుటుంబ పాలన వచ్చింది. 10 సంవత్సరాల్లో ప్రశ్నించే గొంతుల మీద చేస్తున్నాడు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాల విషయంలో అన్యాయం జరిగిందని నేను శరత్ సార్ చాలా కాన్స్టిట్యున్సీలలో తిరిగాం. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా కేసీఆర్ కు ఒక బుద్ధి చెప్పాలని చెప్పి. కానీ ఎందుకు ఫస్ట్ శరత్ సార్ మేమే ఎందుకు వ్యతిరేకమయ్యామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పింది ఒకటి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేకపోవడము, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర వేరు, ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్న భాష గాని ఆయన అసహనం గాని. ఇప్పుడు ఆవేశంలో నేను కూడా ఒక్కోసారి పొరపాటున జారొచ్చు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కూడా ఎంతో చౌటలు దద్దమ్మలు సన్నాసులు అని మాట్లాడారు. కానీ ఉద్యమం ఉన్నప్పుడు వేరు. మొన్న నేను బీసీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని తెలియకుండా పొరపాటున ఒక మాట మాట్లాడిన తర్వాత సారీ చెప్పిన. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాగులో తొండలు ఇడుస్తా, లేకపోతే గుడ్లు పీకి గోళీలు ఆడతా, పేగులు మెడలు వేసుకుంటా అనేది నేను మొన్న కల్వకుర్తి కొడంగల్ పోతే ఒక మ్యారేజ్ కి పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిసే చెప్తున్నారు ఇది కల్వకుర్తిలో కల్లు కాంపౌండ్ దగ్గర మాట్లాడే భాష ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి దీన్ని అధికార భాష చేసిండు. మాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మా కల్వకుర్తిలో కూడా ఎందుకు భాషను ఇష్టపడట్లేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడితే చాలా మంది నవ్వారు. అది చాలా ఎంతూజియాస్టిక్ గా ఉండే. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు సన్నాసులు చవటలు దద్దమ్మలు అన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కిషన్ రెడ్డి రండా అన్నాడు. అప్పుడు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు వచ్చింది? సార్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ప్రజలందరూ కూడా జనరల్ గా అధికార పార్టీకి వ్యతిరేకంగా మైండ్ సెట్స్ ఉంటది. తెలంగాణ జనరల్ గా కూడా ఉద్యమాల మైండ్ సెట్ నుంచి వచ్చింది. కేసీఆర్ గారు ఉద్యమ మైండ్ సెట్ లో ఆంధ్ర వాళ్ళని ఎన్ని మాటలు అన్నా కూడా 69 నుంచి 56 నుంచి ఒక ఉద్యమం ఉంది. ప్రజల్లో ఆంధ్ర వాళ్ళ వల్ల మేము నష్టపోయినామనే భావన బలంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు కూడా చవటలు దద్దమ్మలు సన్నాసులు లంకలో పుట్టినోళ్ళు రాక్షసులు అని మనం కానీ వ్యక్తిగతంగా దూషణకు దిగలే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషకి ప్రజలు ఆమోదించారు. కేసీఆర్ ని దింపడంలో రేవంత్ రెడ్డిని ఒక హీరోలాగా చూసారు కాబట్టి ఓకే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అధికార పార్టీలో ఉండి ఎటువంటి ఉద్యమ నేపథ్యం లేకుండా కేసీఆర్ గారికి భాష మీద పట్టుంది. తెలుగు లిటరేచర్ ఆయన కామెడీ చేసినా లేకపోతే ఆయన స్పీచ్ అంటే ఇప్పటికి కూడా లైవ్ లో 1,00,000 మంది చూస్తారు. అంటే ఆయనకు స్వతహాగా భాష మీద పట్టుంది, సాహిత్యం మీద పట్టుంది. ఆయన హాస్యము చెలోక్తులు అది చేయగలుగుతాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే
కేసీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ గారిని తిట్టి వచ్చిన నెరేటివ్ నుంచి ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండనే విషయం మర్చిపోతున్నాడు. ఈ భాష లాగులో తొండలేయడము అనే భాష కేవలం కల్వకుర్తిలో కల్లు కాంపౌండ్ దగ్గర మాట్లాడే భాషని ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడడం అనేది జనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నేను పేగులు మెడలో వేసుకుంటా, ముడి మీద తంతా, వాతలు పెడతా, ఇవన్నీ ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని జీర్ణించుకోలేకపోతున్నారు. నేను కూడా మొన్న బీసీ సభలో ఒక తెలవని వాడు, నాకు దాని మీనింగ్ కూడా తెలియకుండా ఒక మాట నోరు జారిన తర్వాత సారీ చెప్పినా ఇప్పటికి కూడా చెప్తున్నా. పొరపాటు జరిగితే మనం సారీ చెప్పడానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ పొరపాటుని కంటిన్యూ చేయడము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అందరూ అదే భాష మాట్లాడతారు. కాంగ్రెస్ లీడర్లు మాట్లాడితే క్యాడర్ మాట్లాడుతుంది, క్యాడర్ మాట్లాడితే ప్రజలు మాట్లాడతారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు తెలంగాణలో బిలో ద బాటమ్ గేమ్ అనేది నడుస్తుంది. ఈ కుల రాజకీయాలు గానీ, ఇంత వ్యక్తిగత దూషణలు గానీ, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తక్కువ. మనకి ఆంధ్రాలో కుల రాజకీయాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు. కానీ తెలంగాణలో ప్రజలకు ఏం చేసినాం, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం అనేది ఉంటుంది. తెలంగాణ సమాజం ఈ భాషను, అది ఎవరు మాట్లాడినా అది ఒకవేళ పొరపాటుగా మాట్లాడితే క్షమాపణ చెప్పాలి తప్ప దీని వల్లనే మాకు వచ్చింది, ఇట్లా మాట్లాడితేనే మేము ముఖ్యమంత్రి అయినా అనుకోవడం ఆయన అజ్ఞానము. ఆయనకి తెలియకపోతే తెలుసుకోవాలి. పరిపాలన అనుభవం లేదు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇలా మంత్రులు కూడా ముఖం చాటేస్తున్నారు. 11 మంది మంత్రులు తూతూ మంత్రంగా పైపైన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అగ్రెసివ్ గా ఎక్కడ క్యాంపెయిన్ చేయట్లేదు. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు కూడా రివ్యూలో అందరికీ మంత్రులు ఎందుకు తూతీ మంత్రంగా ప్రచారం చేస్తున్నారు? వాళ్ళకి తెలుసు కదా సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు, ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోనే 9%, 5% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఓటమి కళ, ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లో ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి గారికి కూడా డూ ఆర్ డే అనే సిచ్యువేషన్ వచ్చింది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి ఉండొచ్చు. ఖర్గే గారు మొన్న మాట్లాడిన దాన్ని కూడా ఇంతవరకు ఖండించలేదు. ఖర్గే గారే చెప్పారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మేము తప్పు పని చేసినామని చెప్పి మొన్న దామోదర్ రాజనరసింహ గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తే మాట్లాడారని సోషల్ పోస్ట్ లో మిత్రుడు వాసు గారు రాశారు. దాని నుంచి ఇంతవరకు ఖండించలేదు కనీసం ఎవరు కూడా. అంటే ఖర్గే గారు చెప్పింది వాస్తవం అనే ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేలు గానీ మంత్రుల్ని మీరు అడగండి, స్పష్టంగా ఓటమి కళ కనబడుతుంది వాళ్ళ ముఖాల్లో. వాళ్ళని అది ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ తో ముఖ్యమంత్రి గారు కూడా తన విచక్షణ కోల్పోయి భాష మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇది తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ భాష కాదు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇలాంటి పరిపాలన కాదు. ఓకే.